చేసిన సూపర్ స్కిట్ సీక్వెల్ తో మనందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. ఈ రోజు నా పెళ్ళండి. అరేంజ్ మ్యారేజ్ కాదండి, అలా అని లవ్ మ్యారేజ్ కూడా కాదు. ఒక రోజు నేను బస్ లో వెళ్తుంటే డ్రైవర్ సడన్ బ్రేక్ వేసారండి. సడన్ గా వెళ్ళి ఆమె మీద పడ్డానండి. ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతున్నాను భయంతో ఈవెన్ పెళ్లి చేసుకుని ఫిక్స్ అయిపోయానండి. మనకు ఆ రూమ్ ఇచ్చారు, ఆ రూమ్ లోకి వెళ్ళి మీరు రెడీ అవుతుండండి. నేను పెళ్లి పనులు చూసుకుంటాను, ఓకేనా? నాకు అవ్వక 30 సంవత్సరాల తర్వాత పెళ్లి కుదిరిందండి. అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, 16 టైర్ల లారీ కింద పెట్టిన నిమ్మకాయలా ఉన్నా, రైలు బండి కింద పెట్టిన రూపాయి బిల్లలా ఉన్నా, అరకి టుక్కలా ఉన్నా, టేకు చెక్కలా ఉన్నా నాకు ఓకే అని చెప్పాను. అందుకే ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. అమ్మాయి వస్తుంది, అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని తీరతా. ఫస్ట్ టైం తదాస్తు దేవతలు ఉన్నారు అనిపిస్తుంది సార్. టేకు చెక్కడిగావు కదరా. ఇక్కడ మన పెళ్లి జరుగుతుంటే ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంది ఏంటి? ఇది పెళ్లిళ్ళ సీజనే, అందుకే ఈ హాల్లో 2 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అదిగో ఆ రూమ్ ఉందా, అది మనకు బట్టలు మార్చుకోవడానికి ఇచ్చారు. వెళ్ళి రెడీ అయిపో. పెళ్లి కూతురు రెడీ అవుతున్నట్టుంది. పెళ్లికి ముందు ఒక ముద్దు పెట్టుకోవాలి నా కోరిక. అందరు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకుంటే అది కామన్. పెళ్లికి ముందు ముద్దు పెట్టుకుంటే ఫ్యూచర్ లో మన వాళ్ళకి చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది. పెళ్లి ముద్దు పెట్టుకుంటా ఇప్పుడు. ఏంటే ఏమైంది, అరుస్తున్నావేంటి? పళ్ళండి. ఓహో, అద్దంలో నీ మొహం నువ్వే చూసుకుంటుంటావు. ఏమండి, క్షమించండి. ఎవడే వీడు? నాకు తెలీదండి. పెళ్లి కూతురు చీరలో ఉన్న మీ ఆవిని చూసి మావిడి అనుకోని ముందుకెళ్ళి ముద్దు పెట్టాను తప్ప కావాలని ముద్దు పెట్టలేదండి. మీ పేరేంటి? నా పేరు లక్ష్మీపతి అండి. లక్ష్మీపతి గారు, నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఓకేనా? అలా అని ఇది కూడా అస్సలు ఫీల్ అవనండి. ఓకే ఓకే ఓకే, నేనేం ఫీల్ అవ్వట్లేదు. నువ్వు వెళ్ళు. ఎంత అమ్మాయి కూడా అమ్మాయి ఇక్కడ బాగా చెప్పాడు. బాగా నీకెలా తెలుసు? ముద్దు పెట్టింది నాకేగా. మరి వంట వాళ్ళు ఎక్కడ? వస్తున్నారండి. 500 మందికి వండమంటే 10 మందికి వండే దాంట్లో ఉంటున్నావేంటి? పెళ్లి కూతురు చూడకుండా 500 మంది అన్నారండి. నేను పెళ్లి కూతురు చూశాను, 10 మంది చాలనిపించింది. ఎందుకు? దీని మొఖం చూస్తే ఎవడన్నా అన్నం తింటాడండి. బాబు, సాంబార్ ఎలా ఉంది? సిగ్గుందా నీకు? 10 మంది తినేదాన్ని ఎంగిల్ చేస్తావా? ఎంగిల్ చేసిన సాంబార్కి ఎంత కోపడుతున్నావు? ఎవడో ఎంగిల్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, సిగ్గులేదా నీకు? ఒరే, ఈ విషయం నీకెవరా చెప్పింది? నేనే చెప్పానండి. నేను కావాలని ముద్దు పెట్టుకోలేదండి. చూడండి, మీరు ఫీల్ అవుతున్నారు. లక్ష్మీపతి, నేను ఫీల్ అవ్వట్లేదు. అలా అని మావిడ కూడా అస్సలు ఫీల్ అవనండి. నేను కావాలని ముద్దు పెట్టలేదు లక్ష్మి. నువ్వు వెళ్ళు, నేనేం ఫీల్ అవ్వలేదు. ఏమండి, మీరంత బాగా అర్థం చేసుకున్నారండి. కానీ మా నాన్నే తెలిసిన ప్రతిసారి నన్ను తిడుతూ ఉంటాడు. ఏంటి? అదేనండి, చిన్న చిన్న పొరపాట్లు. ఏది పంతులేడే? పెళ్లి కావాలి. పంతులు గారు, పెళ్లి ముహూర్తం ఏ టైంకి వస్తున్నారు? ఇంత లేటా? నువ్వు నన్ను తిడుతున్నావా? నీ దిక్కుమాల పెళ్లికి రావడమే ఎక్కువ. దిక్కుమాల పెళ్లి అండి. మరి వాడెవడో ముద్దు పెట్టిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా. ఈ దిక్కుమాల పెళ్లి కాకపోతే దీపికా పడుకునే పెళ్ళండి. అయ్యా, నీకు ఈ విషయం ఎవరు చెప్పారయ్యా? నేనే చెప్పానండి. నేను కావాలని ముద్దు పెట్టుకోలేదండి. మీరు అరుస్తున్నారండి. మీరు అరుస్తున్నారంటే నేను ఫీల్ అయ్యానండి. నేను ఫీల్ అవ్వలేదు. అదిగో ఇలా అంటున్నారంటే ఫీల్ అయ్యారండి. నవ్వుతూ చెప్పు. ఖచ్చితంగా. ఇప్పుడు చూడు. మీరు ఫీల్ అవ్వలేదు కదా? నేను ఫీల్ అవ్వలేదు. మీరు ఫీల్ అయ్యారండి? అస్సలు అవనండి. తొందర పెళ్లి చేసుకుందాం. ఎవ్వడు అవసరం లేదు. వీడియో వాడాడే లడ్డూలోది లైవ్ ప్రోగ్రామ్ అని చెప్పి ₹1,00,000 దొబ్బాడు. ఒక్క లైవ్ అని వచ్చిందా? హాయ్ కార్తీక్. అదిగోండి. ఎనీవే 30 సంవత్సరాల తర్వాత నీకు పెళ్లి కుదిరింది, చాలా హ్యాపీగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అవును, ఎవరో ముద్దు పెట్టుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా? సిగ్గుగా లేదు నీకు?
సిగ్గుగా లేదా అని అడుగుతున్నాను నేను. ఎవరు చెప్పారు సార్ మీకు? నేనే చెప్పానండి. నేను కావాలని ముద్దు పెట్టలేదండి. పెళ్లి కూతురు సారిలో ఉన్న వాళ్ళ ఆవిడ్ని మావిడ అనుకుని ముద్దు పెట్టరండి. నేను మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ చెప్పాడు కదా, అది గుండె పగిలిపోయేలాగా ఏడుస్తున్నాడు. ఎవరితో చెప్పాలో నాకు అర్థం. అసలు ఈయనకి అక్కడికి వెళ్ళేలా చెప్పాడే అమ్మా. నేనే చెప్పానండి. నేను కావాలని ముద్దు పెట్టలేదండి. ఇంకేమైనా చేసావా? మీరే చూడండి. హాయ్ కార్తిక్, కంగ్రాచులేషన్స్. అవ్వకవ్వక 30 ఏళ్ళ తర్వాత నీకు పెళ్లి. అవునవును, సూపర్ హ్యాపీ ఫర్ యు. అయినా నీకు సిగ్గుందట్రా? వాడెవడో పిల్లలకి ముద్దు పెడితే ఎట్లా ఊరుకున్నావు? బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. మీకెవరు చెప్పారండి ఈ విషయం? నేనే చెప్పానండి. నేను కావాలని ముద్దు పెట్టలేదండి. పెళ్లి కూతురు సరిలో ఉన్న మీ ఆవిడ్ని మావిడ అనుకోని ముందుకే ముద్దు పెట్టాలండి. నేను కావాలని ముద్దు పెట్టలేదండి. ప్రామిస్ అండి. ఇంకేం చేసావురా నా సంవత్సరం అంతా? అసలు ఈ పెళ్లి అవదనుకుంటాను రా, కానీ కంగ్రాట్స్ 30 సంవత్సరాలు అవుతుందంట. రే అయినా ఎవడో ముద్దు పెట్టుకున్న అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఎవరైనా తిని పాడని జాంగని తింటాడు ఎవడన్నా? నీ బతుకు తేడా. అసలు నీకు సిగ్గుందా? వీళ్ళందరూ ఎవర్రా? అసలు మీకెవర్రా చెప్పింది? నేనే చెప్పానండి. నేను కావాలని ముద్దు పెట్టుకోలేదండి. అయినా వాళ్ళందరూ ఎవర్రా? సార్ పక్కూరోళ్ళు సార్. మరి మన ఊరోళ్ళు ఎప్పుడో చెప్పేశాడు సార్. ఏంటో ఈయన ఎలా పంపించినా వస్తున్నాడు, ఏంటో ఎలా మాట్లాడరా దేవుడా. అమ్మా సార్ నమస్కారం. సార్ మేడం నమస్కారం మేడం. ఇప్పుడు మా పెళ్ళిలో ఇవన్నీ జరిగినా కూడా మేమేం అనుకోం మేడం. మీరిద్దరు వచ్చి ఆశీర్వదిస్తే మా పెళ్ళికి చిచ్చి ఎవరో ముద్దు పెట్టుకున్న అమ్మాయి పెళ్ళికి మేము వస్తే మా పరువేం కావాలి? మీకెవరు చెప్పారు సార్? మేడం మీకెవరు చెప్పారు? నేనే చెప్పానండి. నేను కావాలని ముద్దు పెట్టలేదండి. పెళ్లి కూతురు సారిలో ఉన్న వాళ్ళని చూసి ఆవిడ అనుకుని ముద్దు పెట్టాను తప్ప. మీరు బాగా కనెక్ట్ అయ్యారు సార్. ఇంకోసారి నువ్వు ఇక్కడికి వచ్చావంటే కత్తితో నేనే పట్టుకొని చచ్చిపోతా. అంటే మీరు పొడుచుకుంటానంటే ఫీల్ అయ్యారు అన్నమాట. మీరు ఫీల్ అయ్యారు సార్. మీరు పొడుచుకోవద్దు సార్. మీరు ఫీల్ అవ్వలేదు కదా సార్. నేను రాను సార్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి రా. పెళ్లి పెళ్లి ఏంట్రా ఏంటిది? నీకు అసలు సిగ్గు జ్వరం ఉందా? నీకు బుద్ధి జ్వరం ఉందా? ఆడెవడో ముద్దు పెట్టుకున్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావు. ఎవరు చెప్పారా మీకు ఇదంతా? నేనే చెప్పానండి. నేను కావాలని ముద్దు పెట్టుకోలేదండి. పక్కూరోళ్ళకి చెప్పావు, ఎదురూళ్ళకి చెప్పావు, జడ్జిలకు చెప్పావు, అందరికి చెప్పావు. లక్ష్మీపతి నీకు ఏం చేస్తే నన్ను వదిలిపెడతావో చెప్పు. ఏం చేయాలి? ఏంటిది? ప్రామిసరీ నోట్ సార్. ఏం చేయాలి? నన్ను క్షమించానని చెప్పి ఒక సంతకం పెట్టండి సార్. నా లైఫ్ లో నుంచి మీ లైఫ్ లోకి ఇంకోసారి రాను సార్. నిన్ను నేను క్షమించాను. తీసుకురండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పెళ్లి చేసుకోరా? క్షమించినందుకు ఒక్కసారి కౌలించుకోండి సార్. రారా వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కావాలని కౌగిలించుకోలేదు సార్. Let's start with Nag Babu sir. ధనరాజ్ స్కిట్. అవును సార్. ధనరాజ్ స్కిట్ ఇంకో ఇద్దరు చేశారు మళ్ళీ, అవును. కానీ మీరు ది బెస్ట్ గా చేశారు.
టీవీలో రావటం ఇక్కడ రావటం చాలా బాగా చేశారు అందరూ. వెరీ గుడ్. హిలేరియస్. రోజా గారు చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. ఆ టీవీలో వచ్చిందైతే ఎంత బాగుందో. ఒక్కొక్కరు మాట్లాడగానే ఎవరు చెప్పారంటే వెనక నుంచి లేస్తాడు కదా ఇన్నోసెంట్ గా. చాలా బాగుంది. అండ్ కార్తీక్ ప్రతిసారి అబ్బా వద్దని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ చెప్పి ఇరిటేట్ చేస్తున్నా అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. సూపర్.